జై హో పత్రిజీ. బాహ్యంగా మాట్లాడినా అంటే బాహ్యంగా మౌనంగా ఉండి అంతర మౌనం లేకపోతే అది వృధా. బాహ్యంగా మాట్లాడినా అంతర్ మౌనం ఉంటే అది ఉపయోగం. వీరి ఆధ్యాత్మిక ప్రయాణంలో మొత్తం 200 సంవత్సరాలు ధ్యాన సాధన జరిగింది. ధ్యాన సాధన ఎక్కువగా అన్ని జన్మల్లోనూ జరిగింది. ధ్యానం చేసిన జన్మ బ్రహ్మజ్ఞాని, ప్రస్తుతం శ్రీ సదానంద యోగిగా జన్మ. పుస్తకాలు ఏమీ రాయలేదు. ధ్యాన సాధన, కఠోర సాధన ద్వారానే బ్రహ్మజ్ఞాని అయ్యారు. ఏ పుస్తకాలు చదవలేదు. గురువుగారు ఏ పుస్తకాలు చదవలేదు, కానీ అందరూ రాసిన పుస్తకాలన్నీ ఆయనకు తెలుసు. వాటిలోని జ్ఞానం అంతా తెలుసు. ఆధ్యాత్మిక ప్రయాణంలో స్నేహితులు ఎవరు ఉండరు, నాకు లేరు. ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటూ సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. బ్రహ్మజ్ఞాని శ్రీ సదానంద యోగి గారి మధుర స్మృతులు. వీరు వాడిన వస్తువులు కొన్ని నందవరం శ్రీ సదానంద యోగి ఆశ్రమం నందు భద్రపరచడం జరిగింది. ఒక ఇనుప పెట్టె చిన్నది, ఒక ఇనుప మంచం, 2-3 మీటర్ల పొడవు గల ఆకుపచ్చ బట్ట, చిలుం, పొగ తాగే గొట్టం, చిన్న ఫోటో. ఇనుప మంచం కర్నూలు రాఘవేంద్ర లాడ్జిలో ఉన్నప్పుడు చివరి రోజుల్లో నా ప్రియ శిష్యుడు పత్రిజీ కొనిచ్చాడు. సుభాష్ పత్రి కొనిచ్చాడు. నేను తీసుకున్న అన్ని జన్మల్లోనూ సంతృప్తినిచ్చిన జన్మ ఈ జన్మే. సదానంద యోగి సద్గురు మహారాజ్ చెప్పారు, నేను బ్రహ్మజ్ఞానిగా వచ్చాను. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నా ప్రియ శిష్యుడు నేను చెప్పిన శ్వాస మీద ధ్యానం తీసుకొచ్చి నిరంతరాయంగా ధ్యాన ప్రచార చేస్తూ ప్రజల కర్మలను తొలగింపచేస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాడు. ఈ జన్మే సంతృప్తినిచ్చిన జన్మ.